ఇబ్బంది కూడా ఉంటది కదా ఎక్కినప్పుడు. ఇక ఫ్రీ అంటే ఇక అట్లనే ఉంటది కదా. మరి నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు ఫ్రీ బస్సు మంచిగా ఉపయోగపడుతుంది మహిళలకి, వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తారు. అదే ఇక గట్లు ఉంది. ఇక మాకు బస్సులు వచ్చి నుంచి ఇబ్బంది ఏం లేదు. కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా, ఇక తప్పదు కదా ఎక్కాలి కదా. ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళకని ఎక్కాలనిపిస్తుంది అట్లా. నమస్తే మేడం, నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా, దాంట్లో రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు బాగానే ఉపయోగపడుతుంది మహిళలకు అన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఉపయోగపడుతుంది ఎవరికండి? జాబ్ హోల్డర్స్ కి ప్రాబ్లం అవుతుంది. రాను పోను ఎంత ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు పని ఉన్నా లేకపోయినా బస్సులు ఎక్కుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. అప్పుడు మాకు ఫ్రీ బదులు మనకి ఏమన్నా కొంచెం తక్కువ టికెట్ పెట్టి చేస్తుంటే కొంతమంది బయటకు వచ్చారు. అన్నెసెసరీ ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మేము ఎంత సఫర్ అవుతున్నాం. ఉన్నారు, చాలా మంది ఎక్కుతున్నారు, పిల్లల్ని వేసుకొని కూర్చోబెట్టుకొని పక్కన మరీ వెళ్తున్నారు. ఇప్పుడు ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి. అది మీకు బయట పడుతుందా? బయట పడట్లేదు. అది దానికోసం ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టిండ్రు, దాని బదులు ఏదైనా జాబ్కి తక్కువ టికెట్స్ తక్కువ పెడితే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మేము అలాంటి జాబ్స్ పొద్దునకి వెళ్తాం, సాయంత్రం వస్తాం, కష్టపడి వస్తాము. బస్సు ఎక్కి నిలబడి వెళ్ళాలంటే చాలా కష్టం. ఒకప్పుడు మేము టికెట్ పెట్టుకుని రూపాయి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు కండక్టర్ కానీ డ్రైవర్స్ కానీ ఎలా చూస్తున్నారు మమ్మల్ని? ఒక పురుగులు చూస్తున్నారు. ఒకప్పుడు ఒక ఆడ మనిషి అంటే మర్యాద ఇచ్చేవారు, ఇలా ఆపంగానే ఆపేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, బస్ స్టాప్ లో కూడా ఆపకుండా వెళ్ళిపోతున్నారు. అలా ఉంది పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే బస్ స్టాప్స్ లో ఆపట్లేదు, సరే పెట్టారు, ఓకే, దాని తగ్గ బస్సెస్ ఎక్కువ పెట్టారా? అలా పెట్టలేదు. పోనీ వాళ్ళని మనుషులను ఎక్కువ ఎవరు పెట్టారండి? పెట్టారు. ఇన్ని వేల బస్సులు వచ్చినప్పుడు మాకు ఎందుకంటే ఇంత కష్టాలు? బస్సులు ఫ్రీ ఉండే అంటున్నారు, ఓకే, మరి ఎక్కినప్పుడు స్టాప్స్ లలో ఎందుకు ఆపట్లేదు? మీకు ఎక్కడైనా కనపడ్డాయా? మాకున్న బస్సులే వాళ్ళే ఎంత కష్టపడి వాళ్ళు ఎంత ఇరిటేట్ అయ్యి మమ్మల్ని ఎలా అన్నారో మాకు తెలుసు. ఆడవాళ్ళని అయితే ఒక పురుగులు చూస్తున్నట్టే చూస్తున్నారు. డ్రైవర్లే కానీ కండక్టర్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ జాబ్స్ గురించి మనం ఎందుకు మాట్లాడతాం? అది కాదు కదా. చెయ్యండి, చెయ్యొద్దని నేను అనలేదు, కానీ ప్రభుత్వం బాగుంది. కాకపోతే ఏంటంటే దాని బదులు టికెట్ తగ్గించి పెట్టండి. అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, జాబ్స్కి వెళ్ళేవారు వస్తారు, వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా.